2 ఇయర్స్ నుండి డ్రీమ్ అనుకుంటే 2 ఇయర్స్ తర్వాత ఇప్పటికైతే నెరవేరింది. ఎప్పటి నుంచో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని కొనుక్కొని పెంచుకోవాలని ఉండిపోయింది. అది ఇన్నాళ్ళకి తీరింది. నాకైతే పెట్స్ అంటే చాలా ఇష్టం. అందులోని లవ్ బర్డ్స్ అయితే మరీ ఇష్టం. బడ్జీస్ని ఆల్రెడీ మా దగ్గర ఒక పేరు ఉంది, నేను పెంచుకుంటున్నాను చాలా రోజుల నుండి. కానీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని పెంచుకోవాలని చాలా ఇయర్స్ నుండి ఉండిపోయింది నాకు. ఇన్నాళ్ళకైతే ఆ కోరికను తీర్చుకోగలిగాను. లోకల్లో మా పెట్ షాప్స్లోని ప్రస్తుతానికి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే అవైలబుల్ లేవు. 5 డేస్ ట్రై చేశాను శ్రీకాకుళంలో, విజయనగరంలో కూడా. వాటిని లైవ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తారేమో అని. వైజాగ్లో కూడా కొన్ని స్టోర్స్తో ట్రై చేశాను, కానీ వైజాగ్లో కూడా లైవ్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నేనైతే ఈ లవ్ బర్డ్స్ని మనోజ్ పెట్ స్టోర్ నుండి అయితే తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి వ్యాన్కి వేశారు. వైజాగ్ నుండి రాజం వచ్చిన వ్యాన్ ద్వారా నాకు ఇవైతే వచ్చాయి. నీట్గా ప్యాక్ చేశారు. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాక్ చేసి జాగ్రత్తగా డ్రైవర్ కూడా తీసుకొచ్చారు. నాకు వైజాగ్ నుండి రాజాం ట్రాన్స్పోర్ట్ రావడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అన్నమాట. అండ్ ఇందులో ఎల్లో వచ్చేసి ఫీమేల్ అండ్ బ్లూ వచ్చేసి మేల్ అనమాట. వీటి జెండర్ కూడా నాకు ఈరోజే తెలిసింది. ఏది ఏంటన్నది నాకు క్లారిటీ లేదు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు వాటిని చూసుకొని మురిసిపోయి పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు దానివల్ల. ఇవి చూశాక గోల గోల చేసేసారు వాళ్ళ ఎక్సైట్మెంట్లో. ఇప్పటికీ కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్న బర్డ్స్ 2 బడ్జీస్ అనమాట, చిన్న లవ్ బర్డ్స్. వాటికి ఫీమేల్కి ఏమో జున్ను అండ్ మేల్ నేమో మున్ను అని పిలుస్తాము. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ 2 బర్డ్స్కి కూడా పేర్లు పెట్టాలన్నమాట. ఒకటేమో ఈ మేల్దేమో బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ షేడ్లో ఉంది. ఇంకొకటేమో ఎల్లో అండ్ రెడ్ కలర్ షేడ్లో ఉంది. 2 అయితే చాలా బాగున్నాయి. ఇవి 5 మంత్స్ ఆర్ 5 మంత్స్ ఎబో వాటి ఏజ్ అయితే 5 మంత్స్ ఎబో ఉండొచ్చు, లేదా 5 మంత్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. చాలా షేడ్స్ బాగున్నాయి కదా. మా పిల్లలు అయితే భలే ఎక్సైట్ అయ్యారండి. అందరికన్నా ఎక్కువ నేను హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెట్స్ని పెంచుకోవాలని కోరుకుంది. అండ్ ఆల్రెడీ బడ్జీస్ని మేము పెంచుకుంటున్నాం. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మీద 2 ఇయర్స్ నుండి ఉండిపోయింది. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీసుకోగలిగాను. తీసుకోలేనంత పెద్ద అమౌంట్ కాదు, అలానే చిన్న అమౌంట్ కూడా కాదు. వీటికి ఏం పేర్లు పెడితే బాగుంటుందో కమెంట్స్లో మీ సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.